ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ తెలంగాణతో పాటు 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక. నిజానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన బూస్టింగ్తో మరింత ఉత్సాహంగా పనిచేయడానికైతే లోక్సభలో అత్యధిక సీట్లను గెలుచుకోవడానికి ఒక ఆలోచన అయితే చేస్తున్నది. అయితే ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఎందుకు ఇవ్వాలనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ 8వ తారీఖు. 8వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 2 రోజులైతే 100 రోజుల పాలన పూర్తి చేసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలంగాణకు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇది చిన్న పీరియడే. 3 నెలలు అనేది 100 రోజులు అనేది చాలా తక్కువ సమయం. అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి తన విజన్ని చూపించుకోవడానికి ఈ 100 రోజుల కాలం అనేది ఎక్కువ సమయమే. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి మార్కు చూపించలేదు, రేవంత్ రెడ్డి పాలనను చూపించలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది చేయబోతున్నాడు అనేది స్పష్టంగా తెలియడం లేదు. పైగా 100 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుందో స్వయంగా జరుగుతున్న దాడులు, చేస్తున్న విధ్వంసం, ఎండిపోతున్న వ్యవసాయం, పోతున్న కరెంట్, ఇవన్నీ కూడా సాక్ష్యం అనేది మన తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో తన తమ్మునికి ఎంపీ సీట్ ఇప్పించుకోవాలని ఆయన ఆరాటపడతాడు. ఇక డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారేమో వాళ్ళ భార్య గారికి ఎంపీ సీట్ ఇప్పించుకోవాలని ఆయన ఆరాటపడతాడు. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య, ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలే. కాకపోతే ఇంకా ఉంటది కదా అయినోళ్ళు కానోళ్ళు, బంధువులు, దూర బంధువులు, దగ్గర బంధువులు, వాళ్ళకో సీట్ ఇప్పించుకోవాలని చూస్తాడు. ఇట్లా ఎవరికి వారు మళ్ళా వాళ్ళ కుటుంబ సభ్యులకే సీట్లు పంపకాల విషయంలో నిమగ్నమై ఉన్నారు తప్పించి ఆ యువతను కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా బయట ఉన్న వారికి కావచ్చు సీట్లు ఇవ్వాలనే ఉద్దేశం అయితే లేదు. కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని మించిన కుటుంబ పార్టీలు లేవు. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉన్నది, సంతోష్ రావు ఉన్నాడు. ఇప్పుడు ఇందులో అందరు కుటుంబ సభ్యులు ఎట్లయితారు? ఓన్లీ కేసీఆర్ గారికి కలిగిన సంతానం కవిత, కేటీఆర్, వీళ్ళిద్దరే ఆయన సంతానం అవుతారు. అలా చూసుకుంటే వాళ్ళ కుటుంబ పాలన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఒకే కుటుంబం, వివేకు అన్న ఒకే కుటుంబం. ఇట్లా కాంగ్రెస్ లో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలో అందరు కుటుంబ సభ్యులే ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.